రీసెంట్‌గా చైనా ఒక న్యూస్‌ని బయటికి రిలీజ్ చేసింది. అదేంటంటే ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ తన దగ్గర ఉంది అని చెప్పేసి. సో ఈ న్యూస్ మీద అనలైజేషనే ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. సో ఈ న్యూస్‌ని చైనా ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అప్పుడు చాలామందికి అనిపించిన విషయం, ప్రపంచంలో చాలా డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికా కంటే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ చైనా దగ్గర ఉందా అని చెప్పేసి. సో ఇప్పటి వరకు చైనా ఈ న్యూస్‌ని రిలీజ్ చేయనంత వరకు మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటే, చాలా ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఏ దేశంలో ఉంది అంటే అమెరికా అలాగే సౌత్ కొరియా పేర్లు ఎక్కువగా మనకు వినిపిస్తుంటాయి. ఇంటర్నెట్లో మీరు సెర్చ్ చేసినా కానీ ఈ పేర్లే కనిపిస్తాయి. సో ఈ రెండు దేశాల దగ్గర ప్రపంచంలోనే చాలా ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ అనేది ఉంది. సో ఎంత ఉన్నా కానీ ఒక గిగాబైట్స్ వరకు మాత్రమే ఇక్కడ ఇంటర్నెట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. బట్ చైనా రిలీజ్ చేసిన న్యూస్ ప్రకారం దాని దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ టెరాబైట్స్, ఒక సెకండ్కు 1.2 టెరాబైట్స్ ఆఫ్ ఇంటర్నెట్ని అది సప్లై చేసే పొజిషన్ లోపల ఇప్పుడు ప్రజెంట్ చైనా ఉంది. యాక్చువల్గా మనకు ఇంటర్నెట్ అనేది చాలా అంటే చాలా ముఖ్యమండి. ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నెట్ గురించి తెలియని వాళ్ళు అయితే ఎవరూ లేరు. మ్యాక్సిమం ఒకప్పుడు కరెంటు లేని రోజుల్లో నుంచి కరెంటు ఉన్న రోజులకు మనం ఎలా వచ్చామో అలా ఇంటర్నెట్ లేని రోజుల్లో నుంచి ఇంటర్నెట్ ఉన్న రోజుల్లోకి వచ్చాం. ఇప్పుడు మ్యాక్సిమం ప్రతి ఒక్కరి చేతిలో 90% ఆఫ్ పీపుల్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్కి ఇంటర్నెట్ అనేది ఉంది, డేటా కనెక్షన్ అనేది ఉంది. సో ఇంటర్నెట్ అనేది మనకు అంత ముఖ్యం. ఇంటర్నెట్ లేకుండా మనకు ఏ పనులు జరగవు. మన భారతదేశంలో అనే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇంటర్నెట్ మీద అంత ఆధారపడి ఉన్నాయి. ఒక పూట మనకు ఇంటర్నెట్ రాకపోతే పూర్తిగా ప్రపంచమే స్తంభించిపోయేటటువంటి సిచ్యువేషన్స్ లోపల ఉన్నాం. అంత ఇంపార్టెంట్ మనకి ఇంటర్నెట్ అనేది. సో ఆ ఇంటర్నెట్ అనేది ఫాస్ట్గా వస్తే ఇంకా అది చాలా లాభదాయకం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంవత్సరాల క్రితానికి మనం వెళ్తే ఇంటర్నెట్ అనేది ఎలా ఉండేదంటే, ఒక సినిమా డౌన్లోడ్ చేయాలన్నా చాలా సమయం పట్టేది. లేకపోతే ఒక చిన్న 100 MBకి సంబంధించిన ఫైల్ డౌన్లోడ్ చేయాలన్నా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చేది. అంతసేపు వెయిట్ చేసి ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసి మన అవసరాలకు వాడుకుంటూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడున్న ఇంటర్నెట్ స్పీడ్లో నార్మల్గా మనం 5Gని ఇప్పుడు ఇండియా లోపల యూజ్ చేస్తున్నాం కదా, ఈ స్పీడ్ లోపల ఒక మూవీని కానీ ఒక ఫైల్ని కానీ చాలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల మనం డౌన్లోడ్ చేస్తున్నాం. అంటే కొన్ని నిమిషాల లోపల డౌన్లోడ్ చేసి మనకు కావాల్సిన పనులను చేసుకుంటున్నాం. అయితే ఇప్పుడు దీనికన్నా ఫాస్టెస్ట్గా, అసలు మన ఊహకు అందని విధంగా యాక్చువల్గా ఇంత ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ అనేది 2025 తర్వాత అవైలబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి సైంటిస్టులు అంచనా వేశారు. బట్ కాకపోతే 2023 లోపలనే చైనా దీన్ని అవైలబిలిటీకి తీసుకొచ్చింది. ఈ ఇంటర్నెట్ ప్రస్తుతం చైనా పబ్లిష్ చేసినటువంటి స్పీడ్ 1.2 టెరాబైట్స్ పర్ సెకండ్. ఈ ఇంటర్నెట్ లోపల సింపుల్గా మనకు అర్థమయ్యే వాడుక భాషలో చెప్పాలి అంటే, ఒక 4K అల్ట్రా హెచ్డి మూవీస్, ఒక 150 ఫిలిమ్స్ని ఒక సెకండ్లో మాత్రమే డౌన్లోడ్ చేయొచ్చు. కేవలం ఒక సెకండ్లో 150 అల్ట్రా హెచ్డి 4K మూవీస్ డౌన్లోడ్ అయిపోతాయి. అంత ఫాస్టెస్ట్ ఇంటర్నెట్. ప్రపంచంలో ఇటువంటి ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ అనేది డెవలప్డ్ నేషన్ అయిన అమెరికా దగ్గర లేదు, సౌత్ కొరియా దగ్గర లేదు. ప్రస్తుతం ఇది కేవలం చైనా అంటే చైనా దగ్గర మాత్రమే ఉంది. దానికి తగ్గ ప్రూఫ్స్ అనేటివి చైనా తన మీడియా లోపల పబ్లిష్ చేయడం జరిగింది. యాక్చువల్గా ప్రజెంట్ ఇప్పటికిప్పుడే చైనాలో ఇది పుట్టుకురాలేదు. చాలా సంవత్సరాల నుంచి దీని మీద వాళ్ళు రీసెర్చ్ అనేది చేస్తూనే ఉన్నారు, ఇటువంటి ఒక ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ని తీసుకురావడానికి. బట్ కాకపోతే కొంచెం టైం పడుతుంది రావడానికి అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఈ ఇయర్ 2023 జూలై లోపలనే ఈ ఇంటర్నెట్ని చైనా ప్రారంభించి దాని మీద రకరకాల రీసెర్చ్లు చేసింది. అంటే ఇది ఎంతవరకు స్టెబిలిటీగా ఉంటుంది, ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి రకరకాల టెస్ట్లన్నింటినీ చేసి అన్నిట్లో అది పర్ఫెక్ట్గా పాస్ అయిన తర్వాత రీసెంట్గా ఇప్పుడు దాన్ని అఫీషియల్గా న్యూస్ ఆర్టికల్ ద్వారా బయటికి పబ్లిష్ చేసింది. ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ నా దగ్గర ఉంది అని చెప్పేసి. ఇప్పుడు ఇటువంటి ఒక న్యూస్ అనేది, లేకపోతే ఇటువంటి ఒక సిచ్యువేషన్ అనేది ప్రపంచ దేశాలన్నిటికీ ఒక కాంపిటీషన్ విసిరినట్టు. ప్రస్తుతానికి ఇంతకుముందు వరకు చూసుకుంటే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ అనేది ఇంతకుముందు నేను చెప్పినట్టు అమెరికా దగ్గర, సౌత్ కొరియా దగ్గర ఉంది. బట్ వాటన్నిటికీ ఒక కాంపిటీషన్ విసిరినట్టు ఇప్పుడు నా దగ్గర ఉంది, నాకంటే మీరు చాలా అంటే చాలా వెనుక ఉన్నారు ఇంటర్నెట్ స్పీడ్లో అని చెప్పేసి. కాకపోతే ఇంటర్నెట్ అనేది చైనా మొత్తం వ్యాపించి లేదు. అంటే ఇప్పుడు చైనా అనేది చాలా పెద్ద దేశం. ఇప్పుడు ఇండియా ఎలా పెద్ద దేశమో అలాగే చైనా అనేది కూడా చాలా పెద్ద దేశం. అలా ఈ ఇంటర్నెట్ అనేది చైనా మొత్తంగా వ్యాపించి లేదు.
కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రజెంట్ చైనా అనేది ఈ ఇంటర్నెట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇంచుమించుగా చైనా లోపల ఒక 300 కిలోమీటర్స్ తన క్యాపిటల్ సిటీ అయినటువంటి బీజింగ్ నుంచి కింద ఉన్నటువంటి ఒక సిటీకి 3 మెయిన్ సిటీస్ని కవర్ చేస్తూ ఒక 300 కిలోమీటర్స్ వరకు ఫైబర్ టెక్నాలజీ తోటి ఈ ఇంటర్నెట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసింది. ప్రస్తుతం ఆ సిటీస్ లోపల ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఫైబర్ టెక్నాలజీ తోటి దీన్ని వాడుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత కాలంలో దాని అవసరాలను బట్టి, దాని దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఎక్స్పాన్షన్, దానికి తగ్గ ఇన్స్టాలేషన్స్ చేస్తుంది. అలాగే ఈ 300 కిలోమీటర్స్ లోపల ఉన్న ఈ ఫైబర్ టెక్నాలజీ కూడా ఇప్పుడు ఉన్న ఈ 1.2 టెరాబైట్సే కాదు, ఇంతకు మించి ఎక్కువ ఇంక్రీజ్ చేయాలనుకున్నా, ఇంతకు మించి ఎక్కువ ఇంక్రీజ్ చేసే టెక్నాలజీ వచ్చినా కానీ ఈ ఫైబర్ టెక్నాలజీ తట్టుకునే విధంగా అంత స్టాండర్డ్గా వీళ్ళు దీన్ని తయారు చేసి ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ మొత్తం న్యూస్ అనేది చైనా అఫీషియల్గా తనకు సంబంధించిన మీడియా సోర్సెస్ ద్వారా ఈ బయటి ప్రపంచానికి ప్రకటించింది. ఈ ఇంటర్నెట్ తోటి ప్రపంచాన్ని చైనా ఏలబోతుంది అని చెప్పేసి. అమెరికా కూడా చాలా రీసెర్చ్లు అనేవి చేస్తుంది. తన ఇంటర్నెట్ని చాలా ఫాస్ట్గా డెవలప్ చేసుకొని చాలా ఫాస్ట్గా టెక్నాలజీని ఇంక్రీజ్ చేసుకోవడానికి అని చెప్పేసి. బట్ కాకపోతే అటువంటి ఒక రేర్ పాయింట్కి అమెరికా లాంటి ఒక డెవలప్డ్ కంట్రీ చేరుకోవడానికన్నా ముందే చైనా చేరుకోవడం అన్నది ఒక చాలా హ్యూజ్ పాయింట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక జీరాక్స్ కాపీ లాంటి, అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది అంటే దానికి తగ్గ ఫేక్ ప్రోడక్ట్ను తయారు చేయడానికి చైనా ఫేమస్ అని చెప్పేసి. ఇప్పుడు అది ఎంత పెద్ద కంపెనీ కానీ అంతెందుకు, ఎంత పెద్ద కంపెనీస్ అయినటువంటి యాపిల్ లాంటి కంపెనీస్ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని తయారు చేసిన తర్వాత దానికి సరిసమానంగా ఒక ఫేక్ ప్రోడక్ట్ని తయారు చేసి ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అని చెప్పేసి కూడా కనిపెట్టలేనంత విధంగా తయారు చేయగలిగే స్టామినా ఉన్నటువంటి దేశం ఈ చైనా. అటువంటి ఒక దేశం దగ్గర ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఉంది అంటే నిజంగా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయి చైనాను క్రాస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం చూడగలిగితే. సో దీనిపై మీ అభిప్రాయం, మీ సిచ్యువేషన్ ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి.